హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? సండే రోజు మా డే ఎలా గడిచింది అని చెప్పి సింబాతో టోటోతో మా ఇద్దరితో ఇదొక వ్లాగ్ లాగా తీసాము. ఇంకా మార్నింగ్ టైమే తీసుకొచ్చి వదిలిపెట్టమని చెప్పాను టోటోని. ఇంకా మా చెల్లి తీసుకొని వచ్చింది. టోటోగాడు వచ్చే ముందే సింబాకి కాస్త చెప్తున్నాను, టోటో వస్తున్నాడు, మళ్ళీ ఈ రోజు అంతా ఉంటాడు, నువ్వు అరవకుండా గొడవ చేయకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి వాడికి ముందుగానే చెప్తున్నాను. మళ్ళీ టోటో వచ్చాక వీడిని ఎక్కువ పట్టించుకోను కదా. నేను బ్రేక్ఫాస్ట్ కోసమని దోశలు వేసుకుందాం అనుకున్నాము. ఇంకా పనిలో పని టోటోకి కూడా దోశలు అంటే ఇష్టం కదా అనేసరికి ఇంకా మా చెల్లికి చెప్పాను, నేను ఇక్కడ తినిపిస్తాలే బ్రేక్ఫాస్ట్ అని. ఆల్రెడీ వాడు ఇంట్లో వాటర్ మిలన్ అదంతా తినొచ్చాడంట, మళ్ళీ తింటాడా లేదా అన్న డౌట్ తో వేస్తూ ఉన్నా. ఫస్ట్ మా హస్బెండ్ కి వేసా, ఫస్ట్ వేసే దోశలు వాడికి ఎందుకులే అని చెప్పి. మా హస్బెండ్ తినేస్తున్నారని చెప్పి ఇంకా వెళ్ళి కూర్చున్నాడు. ఇదే మంచి ఛాన్స్లే, నువ్వే తినిపి, నేను వేసిస్తా ఉంటా అనేసరికి ఇంకా వాళ్ళ పెద్దనే తినిపిస్తున్నాడు వాడికి. మా చెల్లి ఏం చెప్పిందంటే వాడికి లావు దోశలు అంటే ఇష్టము, కొంచెం అలా వేసి పెట్టనింది. కానీ మా హస్బెండ్ కి వేసా కదా ముందే, నేను నార్మల్ గా వేసాను. ఇంకా వాడు తినేస్తున్నాడు అంతే అనేసరికి సరే ఇంకా నార్మల్ దోశలు వేసిద్దామని ఇంకా అంతే వేసిస్తూ ఉన్నాను. ఆ వాకర్లో వేస్తే చాలు హ్యాపీగా ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫుడ్ తినే విషయంలో మాత్రం కాస్త మంచిగా అందులో తిరుగుతూ వాడే వచ్చి అడుగుతూ ఉంటాడు తినిపించండి అని చెప్పి. ఇది ఒక మంచి గుడ్ హ్యాబిట్ టోటోలో. డైలీ ఇది ఒక రొటీన్ అయిపోయింది. మార్నింగ్ తెచ్చుకుంటాం వీడిని, ఇంకా ఈవినింగ్ 8:30, 9కి వదిలిపెడతాం ఇంటి దగ్గర. ఫుల్ ఇంకా హ్యాపీగా ఆడుకుంటా ఉంటాడు, ఆడుకున్నంతసేపు ఆడుకుంటాడు. ఇంకా మా ఇంటి ముందు ప్లేస్ ఉంది కదా, అక్కడ ఈవినింగ్ టైం ఏంటంటే చల్లగా ఉంటుంది, ఇంకా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సాయంత్రం పూట వాడికి ఒక మంచి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది. ఇంకా నేనేమో టిఫిన్ చేద్దామని చెప్పి నేను కూడా వేసుకొచ్చుకున్నాను. ఆల్రెడీ వాళ్ళ పెద్దనాన్న దగ్గర తినేసాడు, మళ్ళీ నేను తినిపిస్తుంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకా రిమోట్స్ అవన్నీ ఇవ్వకూడదు, మళ్ళీ నోట్లో పెట్టుకుంటా ఉంటాడని చెప్పి అవన్నీ పక్కకు తీస్తున్నాను. టీవీ మాత్రం అంతగా ఎడిక్ట్ అవ్వట్లేదు, నార్మల్గా చూస్తాడు కానీ అంతే సీరియస్గా కూర్చొని చూసే అంత అయితే వాడు చూడ్డు, ఆడుకుంటానే ఉంటాడు. టీవీ మీద మాత్రం అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు వాడికి. లాలీపాప్ చూపించి ట్రాటోటో అంటే వాడేమో తెలివిగా టీవీ రిమోట్ చూపిస్తున్నాడు. లాలీపాప్ కన్నా ఇదే పెద్ద ఎక్స్పెన్సివ్లో పెద్దనా, ఫస్ట్ నువ్వే రా నా దగ్గరికి, నేను రానన్నట్టు. ఒక టైంలో రిమోట్స్ సింబాగాడు కొరికేసేవాడు, ఇప్పుడు వాడికి అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు టోటోగాడితో జాగ్రత్తగా ఉండాలి, వీడు రిమోట్లు ఎక్కడ ఎత్తి పడేస్తాడా అని చెప్పి భయం వస్తుంది. అలానే మీలో కొంతమంది సింబాని టోటోని ఎలా కలపాలి, వాళ్ళకి ఎలా ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి అడిగినందుకు చాలా మంది కమెంట్స్ పెట్టారు, అలా చేయండి ఇలా చేయండి అని. కమెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది చెప్పారు బెల్ట్ తీసేసి అలవాటు చేయండి, బెల్ట్ వేయొద్దు అని. మాకు ఒక ప్లాన్ వచ్చింది. నేనేమంటున్నా అంటే మా హస్బెండ్ని నువ్వు పైకి ఎక్కించుకొని కూర్చోబెట్టుకో టోటోగాడిని, సింబాగాడు ఎగిరినా అందడు కదా, అలా స్లోగా అలవాటు చేద్దామని చెప్పాను. ఇది ఒక ప్లాన్ మంచిగా సక్సెస్ అయితే బాగుండు అనిపిస్తుంది. నేను అలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ పట్టించుకోలేదు. మా హస్బెండ్ ఎందుకో లోపలికి వెళ్ళినట్టున్నాడు. ఆ లోపు వీడు ఏం చేశాడంటే రిమోట్ తీసుకొని వెళ్ళి టీవీ దగ్గర వేసి కొట్టబోతున్నాడు. చూసా కాబట్టి సరిపోయింది, లేకపోయి ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు. కొంచెం ఈ టీవీ యూనిట్ దగ్గర వీడితో జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఈ టీవీ యూనిట్ కింద అస్సలు సపోర్ట్ లేదు, కొంచెం ఏదైనా జరిగిందంటే టీవీ ముందుకు పడిద్ది. ఇవన్నీ స్లోగా నేర్చుకుంటున్నాను. వాడిని అరవకూడదు, అలా అని వాడు అన్నీ కదిలీకుండా కూడా నేర్పించాలి. నాకు కొత్తగా ఉంది కదా, అటు వాడిని తిట్టలేను, మళ్ళీ ఇటు పక్కేమో వాడిని ఆపలేను. అన్నీ స్లోగా నేర్చుకుంటున్నాను ఎలా హ్యాండిల్ చేయాలని. నాకు కొంచెం అర్థమవుతుంది. వాడితో ఆడుకుంటూ అసలు నేను ఆ దోశలు కూడా సరిగా తినలేదు, ఎందుకో తినాలనిపించలేదు కూడా. వాడితోనే ఆడుకుంటూ ఉండాలనిపించింది. వాడికి ఒక పక్క తినిపిస్తూ ఉన్న మధ్యలో కొంచెం డైవర్ట్ చేస్తూ టీవీలో సాంగ్స్ అలా పెడుతున్నాను, కాస్త ఆడుకుంటూ తింటూ ఉంటాడులే అని. ఫస్ట్ వీడి ఇంటికి వచ్చిన వెంటనే సింబాగాడిని అయితే కాసేపు బెడ్రూమ్లో వేసేస్తాము, ఎందుకంటే వీడికి కూడా కాస్త టైం సెట్ అవ్వాలి కదా. రాగానే వాడిని తీసుకొచ్చి ముందు చూపించేయట్లేదు. ఫస్ట్ వీడి తిని హ్యాపీగా ఇంకప్పుడు మంచిగా ఆడుకునే మోడ్లోకి వచ్చినప్పుడు ఇంకప్పుడు వాడిని తీసుకొని వెళ్తాం లోపలికి బెడ్రూమ్లోకి. లేకపోతే ఏడ్ చేస్తాడు మళ్ళీ గవక్కని వాడిని తీసుకెళ్ళి చూపిస్తే. లోపల నుండేమో మా సింబాగాడు అరుస్తున్నాడు, లోపలికి రండి వాడిని తీసుకొని రండి అన్నట్టు. ఇంకా వీడేమో నాకు వద్దు అంత అలుపుతా ఉంటాడు. ఒక్కసారి వాడికి ఇంకా తినాలనిపించలేదు అన్నప్పుడు ఇంకా అయినా కానీ నేను కొంచెం నోట్లో తినిపిస్తూ ఉంటాను. మళ్ళీ వాడు కావాలని అంటున్నాడు అని చెప్పి డాన్స్ టోటో అనగానే ఇంకా వెంటనే చాలు అనటం ఆలస్యం ఇంకా నుంచొని డాన్స్ వేస్తూ ఉంటాడు. అసలు వాడికి డాన్స్ వేసే విషయంలో అస్సలు బోర్ కొట్టదు, చెప్పినప్పుడల్లా ఏదో ఒక స్టెప్స్ వేస్తూనే ఉంటాడు. ఇంకొకటి వీడి క్యూట్ వాయిసెస్, వాడు ఏం మాటలు చెప్తూ ఉంటాడు అవన్నీ క్యాప్చర్ చేయాలని ఉంటుంది. కానీ మా డివైస్ అస్సలు దీనికి మైకే సరిగ్గా పనిచేయదు. కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు లైవ్ వాయిస్ పెట్టండి అక్క, బాగుంటుంది, కొన్ని అయినా పెట్టండి అని. కానీ మేము ఈ మొబైల్ తీసుకొని
ఫోనే 5 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుండి ఇంతవరకు అప్గ్రేడ్ చేసిందే లేదు. అసలు నిజం చెప్పాలంటే ప్రాపర్ యూట్యూబ్ కోసం ఇంతవరకు మేము ఏమి ఇన్వెస్ట్ చేయలేదు. కానీ స్లోగా తీసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడే తొందర ఎందుకు అని. యూట్యూబ్కి మించి వేరే పనులు చాలానే ఉన్నాయి మేము చేయాల్సినవి. అందుకే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. దీని మీద అంతగా పట్టించుకోవట్లేదు. జస్ట్ ఉన్న దాంతోనే లాగిస్తున్నాం మేము ఇప్పుడు. ఒక సైడ్ అన్న, ఇంకొక సైడ్ తమ్ముడు భలే ఉంది. ఇద్దరిని చూస్తుంటే మధ్యలోనేమో వాళ్ళ పెదనాన్న, ఒక పక్కేమో వాళ్ళ డాడీ. సరిపోయారు ముగ్గురు ఒక ఫ్రేమ్ లో చూస్తుంటే. మధ్యలో మా హస్బెండ్ అటు ఇద్దరిని కవర్ చేస్తున్నాడు. ఇద్దరు బాధపడకూడదు అన్నట్టు. రాబోయే కొన్ని మినిట్స్ లో ఈ వ్లాగ్ లో ఒక హైలైట్ ఉంటుంది. టోటోగాడి పాల డబ్బా ఇప్పుడు వాడి చేతిలో ఉంది కదా, అది మా సింబాగాడు దాన్ని స్వాధీనం చేసేసుకున్నాడు. టోటోగాడికి నిద్ర వస్తున్నా గానీ కావాలని పడుకోడు త్వరగా. ఎందుకంటే ఒక పక్క సింబాగాడు ఉంటాడు, ఒక పక్క మేము ఉంటాము. వాడికి ఆడుకోవాలనే ఉంటది కానీ త్వరగా నిద్ర వస్తున్నా కానీ అసలు ఎక్కువ పడుకోడు. మొత్తానికి వెళ్ళి వాళ్ళ పెద్దనాన్న పక్కన పడుకున్నాడు కదా, వాళ్ళ పెద్దనాన్న ఓతగా చెప్తున్నాడు వచ్చి నా పక్కన పడుకున్నాడు అని. ఇంకా నవ్వుకుంటున్నాడు వాళ్ళ పెద్దనాన్న తలపైన మసాజ్ చేస్తుంటే. ఇంక ఇక్కడ వీడి సింబాగాడు టోటోగాడు పాలు తాగుతున్నప్పుడల్లా వాడి డబ్బా కావాలని చెప్పి వాడు తాగుతుంటే కూడా వాడి వైపే చూస్తా వాడిని అడుగుతున్నాడు. ఇంకా మాకేం ఏం చేయాలి అర్థం కాక ఇంకా నేను వెంటనే మా చెల్లికి కాల్ చేశాను, ఇలా వాడు పాల డబ్బా అడుగుతున్నాడు ఇవ్వనా అని. ఇంకా మా చెల్లి ఇచ్చేసేమనింది, 2 ఉన్నాయి కదా అనేసి. టోటోగాడేమో ఫస్ట్ ఇచ్చాడు. తర్వాత వాడి సింబాగాడి దగ్గర డబ్బా చూసి ఇంకా అరుస్తున్నాడు, నా దగ్గర ఉండాల్సింది వాడి దగ్గర ఎందుకు ఉంది అని. ఇంకా మేము ఏం చేసామంటే సింబాగాడికి కూడా అలవాటు అవ్వాలి, టోటోగాడు ఇష్టపడుతున్నాడు, టోటోగాడే ఇచ్చాడని చెప్పి ఇంకా టోటోగాడి చేతులతోనే సింబాగాడికి ఇప్పించాం బాటిల్. ఇక్కడ మన టోటోగాడికి ఫోన్ ఆన్ చేసి ఇవ్వాలంట. అందుకే ఫేస్ అలా పెట్టి విసుక్కుంటున్నాడు ఫోన్ ఆన్ అవ్వట్లేదని. మేమేమో ఫోన్ ఆన్ చేయకూడదని చెప్పి కాస్త పక్కన పెట్టాం, చాలాసేపు అలవాటు అయిపోతుందని. సింబా ఏమో ఫుల్ వెయిటింగ్, ఎప్పుడెప్పుడు ఆ బాటిల్ నా దగ్గరికి వస్తుందా అని. ఇంకా టోటోగాడి ఇక్కడ వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్లు, వాడి పెట్టే పోజులు అవన్నీ చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందో. ఫేస్ ఇలా పెట్టి చూపులు ఎన్ని వెరైటీస్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటాడు, వెరైటీగా చూస్తూ ఉంటాడు. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి. చూపులతోనే పడేస్తా అంటాడేమో వీడు. ఇంకా స్లోగా వీడి చేతి దగ్గర నుండి తీసుకెళ్ళి వాడి నోట్లో పెట్టిస్తున్నాము సింబాగాడికి. ఇలాంటి ఫుడ్ విషయాల్లో మాత్రం సింబాగాడు ఏమనడు. వాడికి ముందు మెయిన్ కావాల్సింది ఆ ఫుడ్ నాకు ఇస్తే చాలు, మేము మిమ్మల్ని అసలు కదిలినన్నట్టు చేస్తూ ఉంటాడు వీడు. మా హస్బెండ్ వాడి బాధ చూడలేక ఇచ్చాడు కానీ లేకపోతే మా హస్బెండ్కి అసలు ఇష్టం లేదు. తర్వాత అంటున్నాడు సిగ్గుండాలిరా వయసులో నువ్వు పెద్దోడివి, వాడి దగ్గరది తీసుకుంటున్నావు ఏందని చెప్పి. తర్వాత మా హస్బెండ్ అంటుంటే వాడికి ఏమీ లెక్కలేదు. టోటో మాత్రం బుద్ధిమంతుడిలాగా నీట్గా ఇచ్చేసాడు బాటిల్. నాకేం అక్కర్లేదురా నువ్వు తీసుకో అన్నట్టు. తర్వాత స్లోగా గుర్తొచ్చినప్పుడు మాత్రం కాస్త అడుగుతున్నాడు నన్ను, నా బాటిల్ ఏది అని చెప్పి వెతుక్కుంటున్నాడు. ఇంకా టైం దొరికినప్పుడల్లా ఇలాగ డాన్స్ చేస్తూనే ఉంటాడు వీడు. ఇంకా తర్వాత స్లోగా వాళ్ళ పెద్దనాన్న రైమ్స్ అవన్నీ ఆన్ చేశాడు ఫోన్లో, పడుకుంటాడు. అప్పటికే చాలాసేపు అయింది వాడు. అందులోనూ మేము భోజనాలకు వెళ్దాం అనుకున్నాం, నేను మా చెల్లి కలిసి. మా ఇంటి దగ్గర శ్రీరామనవమి పందిరేశారు. రైమ్స్ పెట్టేసరికి ఇంకా స్లోగా వెళ్ళాలి పెద్దనాన్న దగ్గర కూర్చున్నాడు. అసలు ఇలాంటి విషయాల్లో మాత్రం దగ్గరికి వెళ్ళాడు కానీ నార్మల్గా అయితే ఇలాంటి ఆన్ చేసిస్తే మాత్రం సైలెంట్గా వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం పెద్దనాన్న అన్నట్టు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూస్తుంటే వెళ్ళి పైన పడుకొని ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ పెద్దనేమో ఐస్ అయిపోతున్నాడు వాడు చేసే వేషాలన్నీ చూసి. ఉన్నంతసేపు వాడితో ఆడుకుంటామా, ఒక్కసారి వాడు వెళ్ళిపోతే మళ్ళీ ఫుల్ బోర్ కొడుతున్నట్టు అయిపోతూ ఉంటుంది. నైట్ ఏమో మా దగ్గర ఉంచుకుందామంటే కాసేపు సింబాగాడు అలవాటైనంత వరకు కొంచెం తీసుకెళ్ళి వదిలిపెడదాంలే అని వదిలిపెడదాం, లేకపోతే నైట్ కూడా మా దగ్గర ఉంచుకుందామనే ఉంది. వీడు పడుకున్న వెంటనే నేను ఇంకా భోజనాలకు వెళ్ళిపోయాను మా చెల్లితో కలిసి. ఇంకా ప్రసాదం తీసుకొని వచ్చాను. భోజనాల్లో మిగిలిన లడ్డు అను బజ్జీ మిగతావన్నీ నేను తిన్నా. మళ్ళీ ఏం తేకుండా వస్తే మా హస్బెండ్ ఫీల్ అవుతాడు, ఏంటి నాకేం తేలేదని. ఇంతకు ముందు ప్రతి ఇయర్ శ్రీరామనవమి భోజనాలు కన్ఫామ్గా వెళ్ళేదాన్ని. నా పెళ్ళైనప్పటి నుండి ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళింది లేదు. అందులోనూ ఈసారి మా చెల్లి వెళ్దాం అక్క అనేసరికి ఇంకా వెంటనే వెళ్ళిపోయా. ఎందుకంటే ఎప్పుడు నుండి అనుకుంటున్నాను వెళ్ళి తినాలి భోజనాలు అని చెప్పి. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పి వెళ్ళిపోయాను. అందులోనూ కళ్యాణం చేసింది ఈ ఇయర్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే. వాళ్ళ పెద్దనాన్న సగం లడ్డు తిన్నాడు. ఇంకా టోటోగాడు కూడా అప్పుడే నిద్ర లేచాడు. ఇంకా నేను తినిపిస్తుంటే తినలేదు, వాళ్ళ పెద్దనాన్న తినిపిస్తుంటే ఇంకా కూర్చొని లడ్డు సగం తిన్నాడు వాడు కూడా. ఇంకా టోటో కోసమేమో ఆమ్లెట్ వేసి పెట్టాను. ఆమ్లెట్ ఇవన్నీ తింటాడు. ఇంకా అసలు అన్నం వండుదాం అనుకున్నాను, టైం లేదు, వాడు నిద్రపోతున్నాడు కదా కొంచెం టైం పట్టిద్దిలే అనుకున్నాను. భోజనాలకి అనుకోకుండా వెళ్ళాము. నేను రాగానే నిద్ర లేచాడు. సరే ఆమ్లెట్స్ వేసిద్దాంలే అని ఇంకా 2 ఆమ్లెట్లు వేసి పెట్టాను. తిండి విషయంలో మాత్రం అస్సలు ఏమీ అనుకుంటే తింటాడు. దిష్టి అసలు తగలకూడదు. నేను కన్ఫర్మ్ దిష్టి తీస్తా వాడికి ఫుడ్ పెట్టిన ఎప్పుడైనా కానీ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది టోటోగాడు ఇలా స్మూత్గా ఉండి అన్ని విషయాల్లో బాగా నీట్గా ఉంటున్నాడు కదా, ఏమనకుండా అసలు గారాభం లేకుండా
నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను మా హస్బెండ్తో, ఒకవేళ నెక్స్ట్ మనకి కిడ్స్ పుడితే సేమ్ వాళ్ళ తోటగాడిలాగా లేకుండా ఫుల్ రివర్స్లో ఉండి అన్నిటికీ మారం చేస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో నాకు, ఇలా వీడిని హ్యాండిల్ చేసి అంటూ ఉంటాను నేనేమో. నేను వచ్చి డోర్ కొట్టేసరికి మధ్యలో లేచాడు నిద్రలో నుండి, అందుకే వాడికి సగం నిద్ర అంతే ఉన్నట్టుంది. తినేటప్పుడు కూడా పడుకుంటున్నాడు. ఇంకా ఎలాగోలా మొత్తం పెట్టేశాను, హ్యాపీగా తినేసాడు ఆమ్లెట్స్ మాత్రము. ఇంకా ఇప్పుడు తిన్న వెంటనే కాసేపు బాగా ఆడుకుంటాడు. తీసుకొని వెళ్ళి బయట హాల్లో కూర్చోబెడతాను, నేను టీవీ చూస్తున్నా కానీ వాడేమో వాకర్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. తోటగాడు ఒక్క విషయంలో వాళ్ళ పెద్దనానికి ఫుల్ కోపం వస్తుంది నన్ను చూసి, ఎందుకు నీ దగ్గరికి వచ్చి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పి, నా దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా చేయట్లేదని ప్రతిసారి అంటానే ఉంటాడు. ఆ మాత్రం ఉంటుందిలే పెద్దమ్మ అంటే అని చెప్పి నేను కావాలని మా హస్బెండ్ ఏడిపిస్తూ ఉంటాను. ఆడుకుంటూ హ్యాపీగా తింటూ ఉంటాడు కదా, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీడిని సడన్గా తీసుకొని వెళ్ళి డే కేర్లో వేస్తే నేను డే కేర్కి వెళ్ళను పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పి నైస్గా మన దగ్గరకు వస్తాడేమో. ఇక్కడ వీడికి ఇలా అలవాటు అయింది కదా, డే కేర్కి వెళ్తే బుక్స్ పట్టుకొని వెళ్ళాలి, అక్కడ ఏమంత ఎంజాయ్మెంట్ ఉండదేమో అని నేను అంటున్నాను. ఎంతైనా కానీ ఇవన్నీ గోల్డెన్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఒక్కసారి వీడు స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ అయిందంటే ఇవన్నీ మిస్ అయిపోతాడు. ఎంత హాలిడేస్ వచ్చినా కానీ ఇవన్నీ అయితే మూమెంట్స్ మళ్ళీ తిరిగి రావు కదా. టోటో కూడా భలే చేస్తూ ఉంటాడు. వాళ్ళ పెద్దనానికి కోపం వస్తుంది నా మీదేమో, ఇంకా కావాలని ఇలాంటివన్నీ క్యూట్ మూమెంట్స్ చేస్తూ ఉంటే వాళ్ళ పెద్దనానికేమో నా మీద కోపం వస్తుంది. ఏదో ఒకటి చేసి నాకు అలవాటు చేయొచ్చు అంటున్నాడు వాళ్ళ పెద్దనానేమో. నేనేమంటా అంటే నువ్వు నీ ఎఫర్ట్స్ పెట్టు, అప్పుడు నీకు బాగా అలవాటు అవుతాడు. నేను మాత్రం వాడిని బాగా చూసుకున్నాను, అందుకే వాడు నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి నేను అంటున్నాను. వాళ్ళ పెద్దనానేమో అసలు ఫుల్గా ట్రై చేస్తున్నాడు వాడు ఏదో ఒక విధంగా బాగా అలవాటు చేసుకుందామని. కాకపోతే ఈరోజు మాత్రం బాగా అలవాటు అయ్యాడు. వాళ్ళ పెద్దనాన్న దగ్గరే చాలాసేపు ఉన్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకొకటి సింబాగాడిని ఆపుతుంటే ఇప్పుడు టోటగాడు ముందుకు వస్తున్నాడు సింబాగాడి దగ్గరికి వెళ్ళి వాడితో ఆడుకుందామని. మేమేమో టోటగాడిని ఆపలేకపోతున్నాం. ఈ రోజు మాత్రం సింబా కోసం వాడు ఎంత ట్రై చేశాడు సింబా దగ్గరికి వెళ్దాం అన్నట్టు. సర్లే సింబాకి కూడా అలవాటు అవ్వాలి కదా, వీడి ఫీల్ కూడా అలవాటు అవ్వాలని మేమేం చేసామంటే సింబాని నేనేమో ముందు నుండి పట్టుకున్నాను, వెనక నుండి వచ్చి మా హస్బెండ్ టోటగాడిని ఎత్తుకొని టోటగాడి చేత్తో సింబాగాడిని పట్టించటము అలా చేస్తూ ఉన్నాడు. టోటోకి కూడా అలవాటు అవుతుంది, సింబాకి కూడా అలవాటు అవుతుంది అని చెప్పి మేము కూడా అంతే చేస్తూ ఉన్నాము. ఇంకా స్లోగా నేనేమో రైమ్స్ ఆన్ చేశాను, పడుకుంటాడు. అప్పటికే ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ నాప్ బాగా వేస్తాడు, చాలాసేపు పడుకుంటాడంట. పడుకోబెట్టి మేమేం చేసామంటే బయటకు వచ్చి కూర్చొని టీ తాగుదాంలే, నిద్రపోతున్నాడు కదా లోపల, సింబా కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడని సింబాని తీసుకొని వచ్చి మేము బయట కూర్చున్నాము. మేమేమో టీ తాగుతూ సింబాగడికి బిస్కెట్స్ పెడదామని కూర్చొని ఉంటే బయట సడన్గా సింబాగడు లోపలికి పరిగెత్తాడు. టోటోగాడు ఏడుస్తున్నాడు అనుకుంటా, మాకు అర్థం కాల వాడు ఏడుపు కూడా బయటకి వినిపించట్లేదు. సింబా లోపలికి వెళ్ళి వస్తుంటే అప్పుడు అర్థమైంది వాడు లేచాడా, అందుకే వీడొచ్చి మాకు చెప్తున్నాడని అప్పుడు అర్థమైంది. ఈ మాత్రం అర్థం చేసుకుంటే చాలే సింబాగడు కాస్త స్లోగా అలవాటు అవుతాడని అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. ఇంకా కాసేపు వాకర్లో నుండి దించేసి ఇంక ఇలా వదిలేస్తా ఉంటే నేను ఎటు వెళ్తే అటు ఇంకా తిరుగుతానే ఉంటాడు నా వెనక. వాడి కోసం అన్నం తినిపిద్దాం అని చెప్పి ఇంకా వెళ్ళి అన్నం పెట్టుకొద్దాం అనుకుంటున్నాను. స్నానం చేయించే ముందు అన్నం తినిపించేద్దాంలే, బాడీ అంతా చేసుకుంటూ ఉంటాడని చెప్పి ఇంకా స్నానం కూడా చేయలేదు నిద్ర లేచాక. టోటో సింబాతో సండే ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త చూస్తుంటే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.